ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఈ గదిలోనైనా ఉండాలి. ఏంటో చెప్పుడు? దొంగపిల్ల అదెలా ఉంటుందో ఒక్కసారైనా చూడాలి. నేను కూడా పిల్లిలాగా చప్పుడు చేయకుండా వెళ్తాను. పెద్ద ఆయన ఇక్కడేం చేస్తున్నాడు? ఇక్కడేం చేస్తున్నావు గంగయ్య? డబ్బులు పడేసుకున్నానమ్మా. ఎక్కడేమైనా పడిపోయాయేమోనని చూసుకుంటున్నాను. ఇక్కడ రూపాయి పడితేనే గోల్ కీపర్లా ఎగిరే మా పరశురాం బాబాయ్ ఉండగా పోయిన డబ్బులు దొరుకుతాయని ఆశపడుతున్నారా? ఇంతకీ ఎంత పోగొట్టుకున్నారు? 200 అమ్మా. కరెక్ట్ గా 200 అని మీకెలా తెలుసు? అది అంటేనమ్మా, నా దగ్గరున్నవి అంతేనమ్మా, అవే పోయాయి. ఓకే ఓకే గంగయ్య, ఇక్కడే పడున్నాయి, నేను తీసిస్తానుండు. తీసుకోండి గంగయ్య, ఇదిగోండి 200 తీసుకోండి. నేను డబ్బులు పోగొట్టుకున్నానని అబద్ధం చెప్తే నేను బాధపడకూడదని 4 గింతలు ఎక్కువిచ్చింది నా కోడలు. ఎంత మంచి మనసు తిలోత్తమకై ఉంటే ఇన్ని దారుణాలు జరిగేవి కావు. జాగ్రత్తగా పెట్టుకోండి. ఇదేంటి ఇక్కడ పెట్టారు?
అదేంటమ్మా అదే ఇక్కడ పెట్టారన్నావు కదా ఏముందక్కడ? మా గాయత్రి అత్తయ్య వాడిన వస్తువుల్లో ఇదొకటి గంగయ్య. వెరైటీ అండ్ వెరీ స్పెషల్. కానీ ఇందులో ఇంకేమీ లేదు, ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండదు, అందులో ఉంటుందమ్మా, ఉంటుంది. సరిగా చూడమ్మా, ఉంటుంది. గంగయ్య, నాకు కనిపిస్తుంది, మీకు కనిపించకపోయినా ఉంది అంటున్నారు. అలా ఎలా? అది అంటే అమ్మా, అది పెట్టన్న తర్వాత ఏదో ఒకటి పెడతారు కదా, అందుకే. అంతే. నేను పెట్టే అని చెప్పనే లేదే, అలా ఎలా చెప్పగలిగాడు? ఎక్కడ పెట్టాను? ఇందులోనే ఉండాలి. చాలా రోజుల తర్వాత వెతుకుతున్నందుకు దొరకట్లేదా? ఒక చోట పెట్టి ఇంకో చోట వెతుకుతున్నానా? చెల్లి, చెల్లి, నేను పొడుపు కథ అల్లుతాను, సమాధానం చెప్పు. 5 వేళ్ల అప్పడం గోడ మీద కూర్చుంటుంది, ఏంటిది? పిడక. అరే, భలే చెప్పేసేవి. అలా ఎలా? హాసనమ్మ గారు, నేను పల్లెటూరు నుంచి వచ్చిన దాన్ని, ఇవన్నీ తెలిసే ఉంటాయి. అవును, పిడకని ఎలా తయారు చేస్తారు? మనం తయారు చేసేదేముందమ్మగారు, గోవమ్మ పేడలో కొంచెం పసుపు వేసి అరచేతిలోకి తీసుకుని ముద్దగా చేసుకుంటూ గోడకు కొట్టి ఎండబెట్టడమే. ఓసారి దురదపిన్ని మీదకి, ఆ కొరమీను జాస్మిన్ మొహం మీదకి విసిరి కొట్టి ఎండబెట్టాలి. అయ్యో, చెల్లి, నువ్వు నవ్వుతావనుకుంటే నీ పనిలో నువ్వు పడ్డావేంటి? ఏం వెతుకుతున్నావు చెల్లి? నా జుంకా ఒకటి కనబడట్లేదమ్మగారు. అవునా? దొంగతనం జరిగిందా? అమ్మో, ఇప్పుడెలా? పోలీస్, 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 పోలీస్. అమ్మగారు ఆగండి, ఇలాంటప్పుడు ఇలాగే కేకేయాలి చెల్లి. ఇప్పుడు గాని ఇంట్లో నుంచి ఎవరూ బయటికి వెళ్లరు, ఏది మిస్ అవ్వదు. అది ఎప్పటి నుంచి కనపడకుండా పోయిందో కూడా తెలియట్లేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు వెతుకుతున్నాను, కనబడట్లేదు. నువ్వు జాగ్రత్తగానే దాస్తావని నాకు తెలుసు చెల్లి. అయినా సరే లేదు అంటే ఎవరో కొట్టేసినట్టే. నాకెందుకో ఆ మిడిగుడ్లు కొరమేను జాస్మిన్ మీదే అనుమానం. అయ్యో, పోయి పోయి తన పేరే ఎత్తేరేంటమ్మగారు మీరు? చిన్నదానికి పెద్ద గొడవ చేసే వకీల్ అమ్మాయి గారిని అనుమానిస్తే ఇంకేమైనా ఉందా? లేదంటే ఓ పంచే చెల్లి, ఈ జుంకా కనిపించట్లేదని వెళ్లి విశాల్తో చెప్పు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేకపోయినా నీ రాముడు పట్టుకుంటాడు, ఇదే సత్యం. ఇలా చూడండి, దానికి జత ఇది. మిస్టర్ విశాల్, ఇది నాకు తిరిగిచ్చేస్తారా ప్లీజ్? ఏమంటావు చెల్లి? అసలేం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు అడగద్దులే అమ్మగారు. తిలోత్తమ అమ్మగారి కోసమని
బాబుగారు బంగారు గాజుని ఇంటికి తెప్పించిన రోజే నా బంగారు జుంకా పోయిందని చెప్పడం, మళ్ళీ ఏదో ఒక గొడవ అవ్వడం నాకిష్టం లేదు. సరే అయితే ఎప్పుడు చేద్దాం? ఓ 10 రోజులు ఆగండి. అయితే ఓకే. బట్ నాకేం చేయాలో తోచనప్పుడు నీ జుంకా విషయాన్ని విశాల్తో చెప్పేస్తాను. ఇది ఫిక్స్, ఓకేనా? అప్పుడు ఏదైనా జరగచ్చు. పేరు మీద ఏం లేదంటావు కానీ ఒంటి మీద వేసుకోవడానికి మాత్రం బంగారం బానే ఉందక్క. దిష్టి పెట్టకురా, ఉన్నవి కూడా పోయేలా ఉన్నాయి. ఎక్కడికి పోతాయిలే అక్క, ఇంకా జమవుతూనే ఉన్నాయిగా. అమెరికాలుడు నీకోసం బంగారు గాజు ఒకటి తెప్పించాడుగా. హర్రే, రెండు ఒకేలా ఉన్నాయే. అక్క, కొట్టు నుంచి తెప్పించిందేనా లేకపోతే కొట్టుకెళ్ళి మళ్ళీ నీకే గిఫ్ట్ గా ఇచ్చాడా? విశాల్కి నీలా దొంగ బుద్ధి లేదురా. సర్లే, అందరికీ నాలా అన్ని కళలు అబ్బాలంటే మాటలా ఏంటి? రే పర్సు, గాయత్రక్క బతుకున్నప్పుడు తనిష్టంగా కొనుక్కున్న ఈ 2 బంగారు గాజుల్ని నేనే తీసేశాన్రా. అంటే నువ్వు దొంగతనం చేశానన్నావు? ఆ గాజులేనా ఇవి? నోరు మీరా, నాకేమన్నా చౌడా? మెల్లగా చెప్పు, వినపడుతుంది. ఆ గాజులేనా అక్క ఇవి? పూర్తిగా విను. ఆ 2 గాజులు తీసేసుకున్న 2 రోజులకి ఒక గాజు మిస్ అయింది. ఎంత వెతికినా కనపడలేదు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే గాజుని ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించానని విశాల్ అన్నాడంటే నన్నట్టంగా బుక్ చేయడానికా అని నా డౌట్. అక్క, అల్లుడు తెల్లగా ఉంటాడు, నల్లటి ఆలోచనలు అంత త్వరగా రావని నువ్వే అంటావు. మళ్ళీ ఇప్పుడు నువ్వే చెలకివ్వడానికి గిఫ్ట్ గా ఇచ్చాడేమోనని అలా ఎలా అనుమానిస్తావు? లేకపోతే అచ్చం అలాంటి గాజే ఎలా తెప్పిస్తాడ్రా? అప్పుడు మిస్ అయిన గాజు దొరికితే చెప్పేవాడు కదా, ఇలా ఎందుకు చేస్తాడు? అక్క, అసలు నువ్వెవరివి? తెలియక అడుగుతున్నావా? పిచ్చి పిచ్చి ప్రశ్నలేస్తున్నావు. అబ్బా వినక్క, నువ్వు లేడివి కాదు, కిలాడివి. రే, కిలాడివి అన్నానా? కాదు కాదు, కిలేడివి. కి లేడివి అంటే కీని ఎట్టైనా తిప్పగల సమర్థురాలివి. అలాంటిది గుడ్డిలో మెల్లలా బంగారు గాజులు మ్యాచ్ అయినంత మాత్రాన కంగారు పడతావా? అల్లుడికి నువ్వంటే ఇష్టం. మీ అమ్మ ప్రతి బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంది కదా అని తను నిన్ను ఇలా సర్ప్రైజ్ చేశాడక్క. నన్ను ఆనంద పెట్టాలనుకుంటే పర్లేదు పరుసు, కానీ నాకే చెక్ పెట్టాలనుకుంటే మాత్రం బర్త్డే పక్కమంటుంది. కూలక్క,
నువ్వు చల్లంగా ఉండు 10 కాలాలు. అమ్మా, ఎవరితో ఏం మాట్లాడబుద్ధి కానప్పుడు ఇక్కడికొచ్చి నీతో మాట్లాడుతుంటాను. మరేం లేదమ్మా, కొరియర్లో వచ్చిన బంగారు గాజును చూసి అమ్మ టెన్షన్ పడ్డం గమనించాను. బంగారాన్ని చూసి బావుంది అని ఆడవాళ్ళు ఉంటారే గాని ఇప్పుడెందుకు తెప్పించాడా అని బాధపడినట్టు అనిపించిందమ్మా. కారణం ఏమై ఉంటుంది? అమ్మకి ఈ మధ్య కంగారు ఎక్కువ అవుతుందమ్మా. నాన్నకి హార్ట్అటాక్ వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచనలో పడినట్టు అనిపిస్తుంది. నిజానికి ఆ బంగారు గాజుని ఆర్డర్ చేసింది నేను కానే కాదు. ఎవరిని అడిగినా నేను కాదు అని భుజాలు ఎగరేస్తుంటే అమ్మ కన్ఫ్యూజ్ అవ్వడం చూసి నేనే ఆర్డర్ చేశానని అబద్ధం చెప్పానమ్మా. అప్పుడు కాని తన కంగారు తగ్గలేదు. కానీ తను ఎందుకు అలా టెన్షన్ పడుతుందో కనుక్కోవాలమ్మా. మరేం లేదమ్మా, తెలుసుకుంటానమ్మా. డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేస్తూ వస్తాను. నేనెందుకు కలుగుతాను శివ? మొహం అదో మాదిరిగా ఉంటేను. తళుకు బెళుకు అనిపించాలంటే ఆ వకీలమ్మాయి గారిలా అరగంటకోసారి రంగుల పౌడర్ అద్దాలి. ఇప్పుడు జగడాల మారి గురించి ఎందుకులే? మరెందుకు మొహం అలా ఉంది ఇలా ఉంది అనడం? బుల్లెపై వాళ్ళ అమ్మ కోసం బంగారు గాజులు తెచ్చాడు కదా నైని. పెళ్ళైన నీకు ఏ ముక్కు పుడక కూడా తెప్పించలేదేంటా అని అలిగావా అని అడుగుతున్నాను. అమ్మా శివ, నేను అమ్మని కాదు, మగపిట్టని. నా వయసు ఎంతో తెలుసా? ఎంతో కొంతలే. ముందు నేను చెప్పేది విను. బంగారు బాబు గారే నా మొగుడైనప్పుడు నాకు మళ్ళీ బంగారం తెస్తారా లేదా అని నేనెందుకు ఆలోచించాలి చెప్పు? నువ్వింత మంచిదానివి కాబట్టి మీ సంసారంలో సమస్య లేకుండా సాగిపోతుందలా. అదృష్టవంతుడు బుల్లపై. ఆ మాటకొస్తే గయ్యాల పెళ్ళం కాకుండా అమాయకురాలు వస్తే ఏ మగాడైనా లక్కీ ఫిలోనేలే. నువ్వు మాటలు బాగా నేర్చేసివా? మంటలు అంటుకున్నాయి, తగలబడిపోతున్నారు. శివ శివ, మంటలు మంటలు తగలబడిపోతున్నారు. ఎవరు? నైని, అమ్మగారు, అమ్మగారు. విశాలాక్షమ్మ వారు నాకు మంటలు అంటుకోవడం మాత్రమే చూపించారు. ప్రమాదం ఎవరికో ఏంటో ఏం తెలియట్లేదు అమ్మగారు. ఏదో పెద్ద కుట్ర జరుగుతుందని అర్థం నయని. ఎవరికల్లా జరుగుతుందో ఏంటో నాకు తెలియాలి కదమ్మా. లేదంటే నేను ఎలా కాపాడగలను?
అమ్మవారే నీకు దారి చూపిస్తారు నయని. లేదమ్మా, అలా అనుకునే పెళ్లిలో చివరి క్షణం దాకా ఇబ్బందులు పడ్డాను.